హిందూ సంప్రదాయం ప్రకారం భార్య గర్భిణీగా ఉన్నప్పుడు భర్త కొన్ని ఆచారాలు పాటించాలి. అంతేకాదు భార్య కోరిక మేరకు నడుచుకోవాలి. ఆమె ఏదో ప్రీతికరమైనదో తెలుసుకొని ఆ వస్తువులను తెచ్చిపెట్టాలి. ఆమె సంతోషంగా ఉంటే ఆమె కడుపులో బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే భర్త చేయకూడని ఆచారాలు మన హిందూ సంప్రదాయాల్లో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలు కోరిన కోరికను తీర్చడం భర్త ముఖ్య ధర్మం. అలా చేయటం వల్ల చిరాయుష్మంతుడగు పుత్రుడు జన్మిస్తాడట. భార్య కోరిక తీర్చకపోతే దోషములు కలుగునట. భార్య గర్భిణీగా ఉన్నప్పుడు చెట్లు నరకటం, సముద్ర స్నానం చేయటం వంటి పనులు చేయకూడదు. భార్య గర్భం దాల్చిన 6 నెలల తర్వాత భర్త క్షౌరము చేసుకోరాదట. భార్య గర్భిణీగా ఉన్న సమయంలో శవం మోయటం వంటివి పనులు చేయకూడదట. భార్య గర్భం దాల్చిన విదేశీ ప్రయాణాలు చేయటం, భార్యను విడిచి వెళ్ళటం లాంటివి చేయకూడదట. భార్య గర్భం దాల్చిన 7వ నెల మొదటి నుండి క్షౌరము, తీర్థయాత్రలు, నావ ఎక్కుట వంటి పనులకు దూరంగా ఉండాలి. పర్వతారోహణ, యుద్ధము చేయట, ఇంటికి స్తంభము ముహూర్తము కానీ, గృహారంభము కానీ, వాస్తుకర్మ కానీ చేయకూడదట. ఈ పనులకు దూరంగా ఉండటమే మంచిదట. శవమును అనుసరించి వెళ్ళరాదు. అలాగే ప్రేతకర్మలు చేయకూడదు. ఇక ఉపశమనము, పిండదానము చేయకూడదట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.